నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక మీరు ప్రతిరోజు హైదరాబాద్లో రోడ్లపై ప్రయాణిస్తున్నారా ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారా ఇక మీ జేబు పైన మరో భారం పడబోతోందా ఒకవేళ మీరు కారులో బైక్ పై నగరంలో తిరిగితే ఇక నుంచి ప్రతి ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందా హైదరాబాద్లో టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారా లేక ఇది కేవలం ప్రచారమేనా నగర ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడబోతోందా జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రధాన రహదారులపై షాడో టోల్ విధానం తీసుకొచ్చే ఆలోచన జరుగుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రోజు లక్షలాది మంది ఉపయోగించే రోడ్లపై టోల్ వసూలు చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏమవుతుంది? ప్రభుత్వం అసలు ఎందుకు ఈ నిర్ణయంపై ఆలోచిస్తోంది? దీనివల్ల ప్రజలకు నష్టం ఎక్కువ లేక నగర అభివృద్ధికి ఉపయోగమా? హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న మహానగరం. ప్రతి సంవత్సరం లక్షలాది కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, కొత్త కాలనీలు పెరగడంతో నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి కూడా భారీగా పెరిగింది. దీనికి తగ్గట్లుగా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ అభివృద్ధి పనులు నిరంతరం చేపట్టాల్సి వస్తోంది. కానీ ఈ పనులకు అవసరమైన నిధులు మాత్రం జీహెచ్ఎంసీకి పెద్ద సవాల్గా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే నగరంలోని కొన్ని కీలక రహదారులపై షాడో టోల్ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం బయటకొచ్చింది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడకపోయినా ఈ వార్త బయటకు రావడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. షాడో టోల్ అంటే సాధారణ టోల్ ప్లాజాల్లో ప్రతి వాహనం ఆపి డబ్బులు వసూలు చేయడం కాదు. ఇందులో వాహనాలు ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రయాణిస్తాయి. రోడ్డుపై ఏర్పాటు చేసే ప్రత్యేక కెమెరాలు, సెన్సార్లు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ వ్యవస్థ ద్వారా వాహనం వివరాలు నమోదు చేసి ఆ తర్వాత డిజిటల్ రూపంలో టోల్ వసూలు చేసే విధానం. అంటే టోల్ గేట్ కనిపించకపోయినా టోల్ మాత్రం చెల్లించాల్సి రావచ్చు. అధికారుల ఆలోచన ప్రకారం నగరంలో భారీగా అభివృద్ధి చేసిన కొన్ని ప్రత్యేక కారిడార్లు, ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ మార్గాలపై ఈ విధానాన్ని అమలు చేయవచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఎక్స్ప్రెస్ వే వంటి రహదారుల నిర్వహణకు ప్రత్యేక నిధులు అవసరమవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని రోడ్లు నిర్మించాలంటే కూడా భారీ పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన బయటకు రావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాల బీమా, పన్నులు, పార్కింగ్ ఫీజులు, నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు నగరంలోనే ప్రతిరోజు ప్రయాణానికి టోల్ చెల్లించాల్సి వస్తే మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లపై అదనపు భారం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు ప్రతిరోజు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాలకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మార్గాల్లో టోల్ అమలైతే నెలాఖరుకు వందలు కాదు వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం నగర అభివృద్ధికి నిధులు అవసరమని వాదించే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా వినియోగదారుల నుంచి రహదారి నిర్వహణ కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఉపయోగించే సదుపాయాల నిర్వహణకు ప్రజల నుంచే కొంత ఆదాయం రావాలని వారు భావిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, ప్రజలు ఇప్పటికే రోడ్డు పన్నులు చెల్లిస్తున్నారు. వాహనం కొనుగోలు సమయంలో రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇంధనంపై కూడా పన్నులు చెల్లిస్తున్నారు. మరి అదే రోడ్లపై మళ్లీ టోల్ ఎందుకు అనే ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రజలపై అదనపు భారం మోపే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని ఇప్పటికే కొన్ని రాజకీయ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. మరోవైపు నగరాభివృద్ధికి ఆదాయం అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని సూచనలు వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే షాడో టోల్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ ఆధారంగా పనిచేస్తుంది. కెమెరాలు వాహన నెంబర్ను గుర్తిస్తాయి. ఫాస్టాగ్ లేదా వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా టోల్ వసూలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాములు ఉండవు. కానీ ప్రజలకు ముందస్తు సమాచారం, పారదర్శక విధానం, స్పష్టమైన నిబంధనలు లేకపోతే వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై వివిధ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఏ రోడ్లపై అమలు చేస్తారు, ఎంత టోల్ వసూలు చేస్తారు, ఎవరికి మినహాయింపులుంటాయి వంటి కీలక అంశాలపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నగర అభివృద్ధి కోసం నిధులు సమకూర్చడం ఎంత ముఖ్యమో ప్రజలపై భారం తగ్గించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ ప్రతిపాదన అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం, అన్ని వర్గాలతో చర్చించడం, పారదర్శక విధానాన్ని అనుసరించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.